ఛీ! ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలకు లేచి వెళ్ళిపోతున్నారు. ఆ సెకండ్ హీరోయిన్ ఏంటన్నా అసలు విలన్ ఎందుకు వస్తాడో ఎందుకు పోతున్నాడో ఎవరికి అర్థం కాదు. ఇండియన్ 2 ట్రైలర్ చూసాక సినిమాకి వెళ్ళాలని ఇంట్రెస్టే రాలేదు. మరి ఎందుకు వెళ్ళేవరా అని తిట్టకండి. చాలా మంది అంటూ ఉంటారు కదా, ట్రైలర్ ని చూసి సినిమా జడ్జ్ చేయకండి, ట్రోల్ చేయకండి అని. సో ఆ రెస్పెక్ట్ తో నేను ఫస్ట్ సినిమా చూసాక వీడియో చేస్తున్నా. బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే తమిళనాడు బుకింగ్స్ కన్నా మన ఆంధ్ర అండ్ తెలంగాణ బుకింగ్స్ ఎక్కువ ఉన్నాయి. వైరల్ అవ్వడం ఏంటి, అదే నిజం. తెలుగు వాళ్ళ కోసం తెలుసుగా, సినిమా మన లాంగ్వేజ్ ది కాకపోయినా సపోర్ట్ చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ కి సినిమాలంటే పిచ్చి. బెనిఫిట్ షో 750 AM షోకి వెళ్ళా. మన వైజాగ్ లో కిన్నర కామేశ్వరి థియేటర్ లో చూసాను. థియేటర్ కూడా ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయింది. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చేట్లయితే నా పేరు అజయ్ డివిజన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ కోసం డిస్కస్ చేస్తాం అండ్ అప్పుడప్పుడు మూవీ రివ్యూస్ కూడా. ఫస్ట్ గా డైరెక్టర్ శంకర్ కోసం మాట్లాడాలి. తమిళ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ శంకర్ గారు. రోబో 1, ఐ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు అతనికి నేను ఫ్యాన్ అయిపోయా. అతను నా ఫేవరెట్ డైరెక్టర్ అయ్యారు తమిళ ఇండస్ట్రీలో. శంకర్ గారు ఇంకా 2010 to 2015 టైం లైన్ లోనే స్టక్ అయినట్టు ఉన్నారు. సినిమాలో ఎక్కడ కూడా ఎంగేజింగ్ సీన్ లేదు. వావ్ సూపర్ రా ఈ సీన్ అని ఒక్కటి చెప్పుకోవడానికి లేదు. ఇదేం సినిమా సార్, వెరస్ట్. చిచి చిచి చిచి. మీకు ఇంకా అర్థమైనట్లు చెప్పాలంటే సినిమా ఏదో టైం పాస్ కి తీసినట్టు ఉంది. ఒక డెడికేషన్, ఒక ఇంట్రెస్ట్ తో తీసినట్టు అయితే లేదు. వరస్ట్ స్క్రీన్ ప్లే, పూర్ డైరెక్షన్, సారీ వెరీ పూర్ డైరెక్షన్. సేమ్ పార్ట్ 1 లానే యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ జోనర్ మీద బేస్ అయి ఉంటది. ఈ మూడిట్లో ఒక్కటైనా సరిగ్గా ఉంటే సాటిస్ఫై అయ్యేవాడినేమో. నేను ప్రభాస్ కి, రామ్ చరణ్ కి చిన్నప్పటి నుండి పెద్ద ఫ్యాన్. ఈ సినిమా చూసాక గేమ్ చేంజర్ మూవీ మీద చాలా భయం వేస్తుంది నాకైతే. మరో వినయ విదయ రామ అవ్వకపోతే అదే హ్యాపీ. మూవీలో సిద్ధార్థ్ సైడ్ హీరో, యాక్టింగ్ బాగానే చేశాడు. ఇంకా యంగ్ గా కుర్రాడ్లానే ఉన్నాడు. హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్ అండ్ ప్రియా భవాని సెకండ్ హాఫ్ లో ఏదో ఎమోషనల్ గా యాక్టింగ్ ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. వివేక్ గారు మీకు తెలిసే ఉంటది, కమిడియన్. పాపం చనిపోయారు రియల్ లైఫ్ లో. ఇదే అతను లాస్ట్ మూవీ అనుకుంటా. యాక్టర్ సంయుక్త రకన్ గారు కూడా ఉన్నారు. సిద్ధార్థ్ ఫాదర్ గా యాక్ట్ చేశారు. మన గురు బ్రహ్మి గారు కూడా ఉన్నారు. కానీ ఇలా లైట్ స్పీడ్ లో వచ్చి ఇలా వెళ్ళిపోతారు. ఈ సినిమాలో అసలు విలన్స్ ఎవరో కూడా తెలియదు. కమల్ హాసన్ ఎందుకు వస్తాడు, ఎవరిని చంపుతాడు, ఏది కూడా అర్థం కాదు. ఒక డీటెయిలింగ్ ఉండదు. చాలా తలనొప్పి వచ్చింది 3 hours కూర్చోడానికి. ఇంకో షాక్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. ఫస్ట్ టైం వరస్ట్ గా కంపోజ్ చేసాడు అనిరుద్. సాంగ్స్ అయితే అస్సలు బాగోవు. కమల్ హాసన్ గారు యాక్టింగ్ అయితే బాగుంది. సినిమాయే రాడ్. ఐరన్ వంచాలా ఏంటి? ఇంకా నాకు తలనొప్పి తగ్గలేదు. కూల్ గా థిక్షేక్ ఆర్డర్ చేసుకున్నా, మైండ్ కొంచెం రీఫ్రెష్ అవ్వడానికి. సినిమా ఎండింగ్ లో ఇండియన్ 3 ట్రైలర్ వేశారు. ఎస్, ఈ సినిమాకి మళ్ళీ ఇంకో సీక్వెల్ ఉంది, ఇండియన్ 3. అందులో కాజల్ అగర్వాల్ కూడా ఉంది. మై సజెషన్ టు డైరెక్టర్ శంకర్ గారు, ఇండియన్ 3 రిలీజ్ వద్దు. అసలు ఇందులోనే స్టోరీ ఏముంది చెప్పండి? ఇండియన్ 1 లో ఏం చూపిస్తారు? కరప్షన్ అనేది రాంగ్, లంచం తీసుకోకూడదు, మంచిది కాదు. మన కమల్ హాసన్ గారు అప్పుడే ఏంటంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా వచ్చి అవన్నిటిని ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ చంపుతూ ఉంటాడు. ఇండియన్ 2 లో కూడా ఏముంది? సేమ్ అదే ఉంది. సేమ్ అదే స్టోరీ, ల్యాగ్ స్టోరీ. అసలు ఇండియన్ 3 దేనికి బడి? ఇండియన్ 2 చూడలేకపోయాం. కానీ సినిమా అసలు ఏం వర్కౌట్ అవ్వలేదు. దీనికి మళ్ళీ పార్ట్ 3 అనేది వేస్ట్, శుద్ధ వేస్ట్. అండ్ మెయిన్ ఒకటి చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. అదేంటంటే సినిమాలో చాలా లాజిక్లెస్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సినిమాలో కొన్ని లాజిక్లెస్ సీన్స్ కామనే, పెట్టచ్చు. ఒక 2-3 ఉంటే పర్లేదు. కానీ చాలా వరకు ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయి. అంటే ఇండియన్ 1 లో మీరు చూసే ఉంటారు, కమల్ హాసన్ గారికి కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ వచ్చి ఆయనకి, అంటే ఆయనకు ఆ విద్య, ఆ పవర్ ఉంది. సో ఇందులో కూడా అలాగే ఉంటుందన్నమాట. కానీ అవి నాకైతే లాజిక్గా అనిపించలేదు. ఇలా అంటాడంట విలన్ గేలా మారిపోతాడు, ఇంకో విలన్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడంట విలన్ ఏమో హార్స్ లాగా మారిపోయి రోడ్డు మీద పరిగెడుతూ ఉంటాడంట, చనిపోతాడంట. ఇలాగంటే మారిపోవడం ఏంటో నాకు అర్థం అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే పిచ్చగా నవ్వుకున్నాను. ఏంటంటే ఒక సీన్ ఉంటుంది ఐ సినిమాలాగా, ఐ మూవీ నాకు గుర్తొచ్చింది. ఐ మూవీలో విక్రమ్ జిమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జిమ్ బాయ్స్, బాడీ బిల్డర్స్ అందరూ విక్రమ్ ని మధ్యలో పెట్టి ఫైట్ చేస్తారు కదా. సేమ్ అదే సీన్ ఇందులో కూడా ఉంది. విలన్స్ అందరూ షర్ట్లు ఇప్పేసి బాడీ చూపిస్తారు. అయితే కమల్ హాసన్ గారు కూడా సేమ్ షర్ట్ ఇప్పేసి బాడీ చూపిస్తారు. కానీ హైలైట్ ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీ ప్యాక్ తో ఉంటారంట. అది ఏదో ఇలాగ మంత్రం ఏదో సంథింగ్ ఏదో చేస్తారు. ఆయన కళ్ళు మూసుకొని ఇలా కళ్ళు తెరిచేలోపు 6 ప్యాక్ వచ్చేస్తుందంట.
అది అసలు ఏం లాజిక్ బడ్డీస్, ఏదో మ్యాజిక్ షో లాగా ఉంది. సో మూవీ అయితే చాలా వరస్ట్ గా ఉంది. ఇండియన్ 2కి అయిన బడ్జెట్ 200 to 250 crores అంట. ఇప్పుడు ఇంకో రాడ్ 3 తీయడం అవసరమా? ఆ డబ్బులేవో గేమ్ చేంజర్ మీద పెట్టి సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేయండి సార్. గేమ్ చేంజర్ చాలా భయం వేస్తుంది ఈ సినిమా చూసాక. సో ఫైనల్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ హైలీ నాట్ రికమెండింగ్ ఇండియన్ 2. దయచేసి చూడకండి. సేవ్ యువర్ మనీ అండ్ టైం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బట్ ఈస్ సైనింగ్ ఆఫ్.